నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించిన ఎలాంటి నామాలు పఠిస్తే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. లలితా సహస్రనామాలలో అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనాయై నమః. ఇది నామం. ఈ నామంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే వక్త్రము అంటే ముఖము అని అర్థం, మీనము అంటే చేప అని అర్థం. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనాయై నమః అంటే అర్థం ఏంటంటే అమ్మవారు రెండు కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉంటే రెండు చేప పిల్లలు అటు ఇటు కదులుతున్నట్లుగా ఉంటాయని ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం. ఈ నామాన్ని స్మరించుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయంటే సృష్టిలో కనురెప్పలు మూయకుండా నిద్రించే ఏకైక జీవి చేప. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా చేపలాగా కనురెప్పలు మూయకుండా తన భక్తులను నిరంతరము రక్షిస్తూ ఉంటుంది అని చెప్పటమే ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ నామాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది పిల్లలలో తరచుగా అలసిపోవటం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు అధిగమించి పిల్లలు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండటానికి ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించడానికి కూడా ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే లలితా సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించిన ఇంకొక నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః. ఇది నామం. ఈ నామంలో ఉన్న భావం ఏంటంటే నాసాదండం అంటే ముక్కు అని అర్థం. అమ్మవారి ముక్కు అప్పుడే వికసించినటువంటి సంపంగి పువ్వులాగా ఉంటుంది అనే అర్థంలో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః అంటూ అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. ఈ నామంలో ఉన్న విశేష భావాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారికి సంపంగి పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. అమ్మవారిని సంపంగి పూలతో పూజిస్తే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే తొందరగా గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే శీతల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ శీతల సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే క్రమక్రమంగా శీతల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి శీతల సంబంధమైన అనారోగ్య సమస్యలు నుంచి బయటపడి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. ఇలా లలితా సహస్రనామాల్లో ఉన్న నామాలు జపించుకోవటం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనికి అధిష్టాన దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. రావణాసురుడు అన్ని లోకాల నుంచి అన్నీ తెచ్చుకున్నాడు, అప్సరస స్త్రీల్ని బంధించాడు. కానీ ఎప్పుడు శాంతి కలిగాడు తెలుసా? ఇంకా అవి తెచ్చేయాలి వాడి మీద వీడి మీద. ముల్లోకాలు గదిపితే ఆ జనస్థానంలో 14,000 మంది పోయారు, కానీ ఎక్కడ లేని పౌరుషం వచ్చేసింది వాడికి. నాశనం చేయాలనుకున్నాడు. ఒక పతివ్రతా స్త్రీని చెరబెట్టి తెచ్చాడు. ఎందుకు? కామమాశ్రిత్య దుష్పూరం. దానివల్ల మొండి పట్టుదల, ఎవడు చెప్పినా వినలేదు. ద్విధా విభజ్య నన్ను రెండుగా చీరినా నేను మాట వినను అన్నాడు యుద్ధకాండలో. వాడికి ఏం తెలియదా? చాలా గొప్ప మేధావి, సామాన్యుడా. మేధావి అయినప్పటికీ అసురుడు బుద్ధి. అదే అసద్గ్రాహాన్ అశుచివ్రతాహ అంటే ఇది అర్థం అండి. ఆ మొండి పట్టుదలతో అంటున్నాడు, నన్ను రెండుగా చీల్చినా నేను మారను. ఎందుకంటే స్వభావం దురతిక్రమ. స్వభావం ఎవడు దాటలేడు కదా అన్నాడు. ఏ స్వభావం? అసురు స్వభావం. దాటలేడు కదా, అది వాడు అక్కడ ప్రకటించాడండి. స్వభావత అసురుడైతే ఇంత ప్రమాదం.
కానీ చెప్పినా మారలేదంటే స్వభావం, ఇంకా వాడి పని చీల్చాల్సిందే. వాడికి చెప్పేశాడు, రెండుగా చీల్చి నేను మారడు కనుక చీల్చేయాలి అని వాడు చెప్పుకున్నాడు. అక్కడ మాల్యవంతుడితో అంటాడు ఈ మాట యుద్ధకాండలో. అది విషయం. ప్రవర్తంతే అశుతివ్రతా మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, మొండి పట్టుదల్లులు మొండి సిద్ధాంతాలు స్వీకరించి అశుభ నిశ్చయాలనే ప్రధానంగా పెట్టుకుని దానికి తగ్గ అశుచి వ్రతాలు చేస్తూ ఉంటాడు. వాడికి చింత ఉంటుందే, ఎప్పుడు ఏదో ఒక చింత. పీస్ఫుల్గా ఒక్కరోజు ఉండేది. ఎన్ని ఉన్నా చూడండి, కొందరు ఏదో పెట్టుకుంటూ ఉంటారు. అది లోకంలో మనం చూస్తూనే ఉంటాం. ఏముంటే హాయిగా ఉండొచ్చో అని మనం అనుకుంటాము. అవన్నీ ఉన్నవాడిని ఒక్కసారి పరిశీలించండి. వాడికి ఒక చింత ఎప్పుడు వదలదు. అందుకే ఒకప్పుడు యదువు వెళుతూ వెళుతూ ఒక ఆయన చూశాడు. పరమానందంగా ముఖం వెలిగిపోతుందండి ఆయనది. ఎప్పుడు హాయిగా ఉంటాడు. చూశాడు, ఆయన మొహం ఎంత హాయిగా ఉంది. నేను ఎప్పుడు ఏదో టెన్షను, ఏదో వర్రి, ఏదో ఆందోళన. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఆయన ఎందుకు అలా ఉన్నాడు? ఏ ఉంటే దుఃఖం ఉండదు అనుకున్నానో అవన్నీ నా దగ్గర ఉన్నాయి, అవి ఒక్కట్లేవు ఆయన దగ్గర. మరి ఎందుకు ఆయన ముఖం అంత ప్రశాంతంగా సంతోషంగా ఉంది, నా ముఖం ఎందుకు ఇలా ఉంది అనుకున్నాడు. అది కొంత మంచిది. ఎప్పుడు ఏదో అశాంతత నాకు ఉందని నా మొహం చెప్పేస్తుంది. ఆయనకి ఎప్పుడు శాంతమే, ఆమె ముఖం చెప్తుంది. ఒక్కసారి మఠం వేసి కూర్చున్నాడు. స్వామి, దేనివల్ల సుఖము శాంతి వస్తాయని నేను విన్నాను, అవన్నీ పోగు చేసుకున్నా, కానీ నాకేం రాలే. అవేవి నీ దగ్గరలో, నువ్వు దేనివల్ల సుఖంగా ఉన్నావు అనగానే చిరునవ్వు నవ్వాడు. జ్ఞానం వల్ల అన్నాడు. అయితే చెప్పిన ఆయన అయితే మఠం వేసుకో అని చెప్పాడు. మఠం వేసుకున్నవాడు యదు మహారాజు, బోధించినవాడు దత్తాత్రేయ స్వామి వారండి. కనుక ఎప్పుడు ఏదో చింత 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 చింత, అది లేకుండా ఒక్కరోజు ఉండదు. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా, వాడి చింత ప్రళయం వరకు ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. అపరిమేయం, లెక్కలేని చింత, ఎప్పుడూ ఏదో ఒక చింత. అంటే మనస్సుని రెస్ట్లెస్నెస్ అంటారు ఈ మాటకు సరిగ్గా. ఎప్పుడు అశాంతి, శాంతంగా ఉండడు. అపరిమేయం, అపరిమేయం అంటే కొలత కందనటువంటిది. ఎంతవరకు ఉంటుంది ఆ చింత? ప్రళయాంతాం ఉపాశ్రితా. ప్రళయం అనే మాటకు మనం గతంలో చెప్పుకున్న మరణం, వాడికి మరణం వరకు ఉంటుంది అంటే అర్థం అక్కడి వరకు చింత ఉంటుంది. ప్రళయం అనే మాటలు మరొకటి ఉంది, అర్థం ఉంది. మళ్ళీ మరణం వరకు ఉంది కనుక మళ్ళీ తర్వాత అలాంటి స్వభావాలతో పుడతాడు, మళ్ళీ అలాగే ఉంటాడు, మళ్ళీ మరణిస్తాడు. ఆఖరికి జగత్తంతా ప్రళయంలో లీనమైనప్పుడు అవ్యక్త స్థితిలో కూడా బీజప్రాయంగా అలాగే ఉంటాడు, మళ్ళీ పుట్టుకొస్తాడు. అది చెప్పడం ప్రళయాంతాముపాశ్రిత. ఆ చింత చింత అనేది ఇంత చేస్తుందండి. లోక చింత అంత ప్రమాదం. అందుకే చితా చింత రెండిట్లో సున్నావే భేదం, కానీ చితా కంటే చింత ప్రమాదం అన్నాడు. చితా జగతి నిర్జీవం, చింతాదగతి జీవితం అన్నాడు. చితి చచ్చిన వాడిని తగలబెడుతుంది, చింత బ్రతుకున్న వాడిని తగలబెడుతుంది అయ్యా అన్నాడు. దానివల్ల కృషించిపోతారండి. మొత్తం మానసిక రుగ్మతలన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే కామోపభోగ పరమాహ ఏతావదతి నిశ్చితాహ. వాళ్ళకి నిశ్చయ అభిప్రాయం ఏంటంటే, ఎందుకు బతుకుతున్నావరా అంటే కామోపభోగ పరమాహ ఏతావత్ ఇది నిశ్చితాహ. కేవలం విషయాల్ని అనుభవించడమే ప్రధానము, మరొకటి లేదు అనేది వాళ్ళ సిద్ధాంతం. అందుకే ఎప్పుడు చింత, విషయాలకు అంతే ఉంది. విషయాలు అనుభవించడమే పరమార్థం అనుకుంటే ఈ విషయం వచ్చాక మరొక విషయం ఉంది, ఇంకా 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 ఇంకా. వీటిలో ఆ చింత అలాగే తిప్పుతూ ఉంటుంది. పైగా ఒకటా రెండా, ఆశాపాస శతైర్బద్ధా, వందలాది ఆశాపాసాలు వాళ్ళని మెడక కట్టుకుంటాడు. ఆశాపాస శతైర్బద్ధా. దానితో కామక్రోధపరాయణ, నిరంతరం కామం క్రోధం, వాటి పరాయణ. పరాయణ మాట మనం అనేక మంది అర్థం చెప్పుకున్నాం ఇక్కడ. అదే పరమార్థం అనుకుని దానికి లోనైపోయి తన్మయులైపోతారు, కామక్రోధపరాయణులు అవుతారు. ఈహంతే కామభోగార్థాం అన్యాయేన అర్థ సంచయాన్. అవినీత పరుల మొత్తం హిస్టరీ కృష్ణ పరమాత్మ చూపించారండి. వాళ్ళందరికీ కలిపి ఒకటే పేరు పెట్టుకొని ఆయన అసురగణం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే అన్యాయేన అర్థ సంచయాన్, వాడు అన్యాయంతో అర్థము సంచయం చేశాడు, అంటే ధనాలను పోగు చేసుకున్నాడు అన్యాయంతో. అలాంటి వాడు కూడా రొమ్ము విరుచుకు సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఆ సమాజం ఎంత డొల్లదో ఆలోచించండి ఇక్కడ. ఎంత బాధాకరమైన అంశం. అన్యాయేన అర్థ సంచయాన్ అంటే న్యాయ మార్గమును అతిక్రమించి ధన సంపాదన చేస్తాడు. ఎందుకు? కామభోగార్థం, తన యొక్క భోగములు అనుభవించడం కోసమని ఇలాంటి పనులు చేస్తుంటాడు. అయమేవ పరమ పురుషార్థ. వాడికి మోక్షం పరమ పురుషార్థం అంటాం మనం, ధర్మార్థ కామ మోక్షం అని. వాడు ధర్మం ఎలాగూ తీసేసాడు, అర్థం కామం, ఈ రెండే వాడికి పురుషార్థాలు. 4 పురుషార్థాలు లేవు వాడికి. ధర్మం ఎలాగో ఎప్పుడో ఎక్కిపోయింది వెనక్కి, ఇక మిగిలిన రెండే పురుషార్థాలు, అర్థం కామం. అర్థం దేనికి? కామం కోసం.
కామంతో అర్థం, అర్థంతో కామం, ఈ రెండే. ఇందులో అల్టిమేట్ ఏమిటి? కామం. అర్థం కామం, అర్థం కామం. కనుక వీడి పేరేమిటంటే అయమేవ పరమపురుషార్థ అనుకుంటూ ఉంటాడయ్యా. దీనితో అర్థ సంచయాలు పోగు చేసుకుంటాడు. పైగా వాడు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందో చూడు. ఇదమధ్య మయా లబ్ధం, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇదమపి మే భవిష్యత్ పునర్ధనం. ఎప్పుడు వీడు బతుకంతా ధనం 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 ధనం, ఇంకోటి లేదు. ఎందుకో అర్థం కాదు. పోగు చేయడం పోగు చేయడం పోగు చేయడం. ఆయువు లెక్క కట్టుకోడు. ఇంత ఆయువు నేను శుభ్రంగా బతికితే ఒక రోగం రుష్టి వచ్చినా ఖర్చు అయితే అయినా మిగిలేటంత ధనం. ముందు వెనక చూడకుండా ధనము ధనము ధన ప్రయోజనంగా బ్రతికే వాళ్ళందరినీ ఇక్కడ పెట్టాడండి. లోకంలో కొన్ని శతాబ్దాల నుంచి దేశంలో అది ఏం అలవాటైపోయిందో కానీ దేం ప్రయోజనమైన ధనమైతేనే ఆ పని ప్రయోజనకరం అనే లక్షణంలో ఉన్నాం. అవునా లేదా? దానివల్ల ధనం వస్తుందంటే పని ప్రయోజనం. అంతేగాని ఎందుకురా అలా టైం వేస్ట్ చేస్తావు అంటూ ఉంటారు. ఏదో ఒక సద్గ్రంథం చదువుకున్నా ధర్మం చేసిన టైం వేస్ట్ అంటే అర్థం ఏంటంటే వీడు పని చేసిందని డబ్బు రావాలి. డబ్బు వచ్చే పని మాత్రమే సార్థకం అనుకునేటువంటి ఒకానొక కాన్సెప్ట్ అన్ని రంగాల్లోకి ప్రవేశించడం వల్ల మనం దెబ్బతిన్నామండి, అన్ని రంగాల్లోని. అందుకే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇదమధ్య మయా లబ్ధం, ఇవాళ నాకు ఇది లభించింది. ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇంకా నేను మరికొన్ని కోరికలు తీర్చుకోగలను. అలాగే ఇదం ధనం అస్తి, ఇవాళ నాకు ఈ ధనం ఉంది. పునఃపి ఇదం భవిష్యతి, ఇంకా ఇంకా ఈ ధనం నాకు కలగాలి. అంటే ఇవాళ తీర్చుకున్నాను, ఇంకా తీర్చుకోవాలి. ఇవాళ ఇది నా దగ్గరుంది, ఇంకా ఉండాలి. అంటే నిరంతరం ధనము, ధనం ద్వారా భోగము, భోగం ద్వారా ధనము, ఈ రెండిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప అవి ఎందుకు పోగు చేసుకుంటున్నాడో తెలీదు. ఇటువంటి వాళ్ళందరూ ఎవరు? ఆసురీ గుణం. ఏంటో లోక చరిత్ర చెప్పేస్తున్నారు అనుకుంటున్నారేమో, భగవద్గీత చెప్తున్నాం మనం ఇక్కడ. అసో మయా హతశత్రు హనిష్యే చాపరానపి, మేము ఇంతవరకు ఇన్ని మడ్డర్లు చేసాం, ఇంకా ఇన్ని చేయబోతున్నాం అనుకుంటారు అన్నాడు ఇక్కడే. అసౌ మయా హత, వాడు నా చేత చంపబడ్డాడు ఆ శత్రువు. హనిష్యే చాపరాని, మరికొందరిని చంపుతాను. ఈశ్వరోహం అహం భోగి, నేనే నాయకుణ్ణి. ఈశ్వరుడు అంటే నాయకుడినే అర్థం. అదే నేనే నాయకుణ్ణి, అందరూ నా అధీనంలో ఉన్నారు. అహం భోగి, నేను భోగవంతుడు. సిద్ధోహం అంటే అన్నీ నాకు సిద్ధించిపోయి నేను సిద్ధపురుషుణ్ణి. అహం బలవాన్, నన్ను మించిన బలవంతుడు ఎవడున్నాడు, నేను సుఖం పొందుతూ ఉన్నాను. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమ. అదృష్ట లక్ష్మి యొక్క యోగం ప్రతివారికి కూడా కలగాలంటే కొన్ని నియమ నిబంధనల్ని మనం పాటించడం చాలా అవసరం. ఏమిటవి అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కొనటం, దంతధావనం చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి దంతధావన ఆచరించటం, స్నానాదులు అయిపోయిన తర్వాత ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే విభూతి ధారణ చేయటం, నిత్యం కూడాను ఆదిత్య హృదయ పఠనం చేయటం, సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం, చెట్లకు ఉన్నటువంటి పూలను తాముగా ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి కూడాను భగవన్నామస్మరణ చేస్తూ పూలను సేకరించి ఆ యొక్క జగన్మాత అయినటువంటి శ్రీ లక్ష్మీదేవికి సమర్పించటం. దీపారాధన చేసిన పిదప ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఆ తల్లిని శరణాగతి కోరడం. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశార్థ్యరీ దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానించటం. ఆ చక్కని తల్లికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాన్నం నైవేద్యంగా సమర్పించటం. ఇవన్నీ ఎవరైతే నిర్వహిస్తారో లేక చేస్తారో లక్ష్మీ కటాక్ష సిద్ధి అదృష్టలక్ష్మి తప్పనిసరిగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ఎల్లవేళలా కూడాను ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. ఎప్పుడైనా సరే జ్యేష్ఠాదేవిని వదిలించుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి
మనం ప్రతినిత్యం కూడాను సనాతన సంప్రదాయాల్ని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఆ సనాతన సంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటిది ధర్మము. మనసు ఎప్పుడూ కూడాను పవిత్రవంతమైన భావన సరళిలో పయనించాలి. త్రికరణ శుద్ధి కలిగి జగన్మాతను ఆరాధన చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:25. తిథి చవితి రాత్రి 8:17 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 8:32 వరకు. వర్జం రాత్రి 12:46 నుంచి 2:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:31 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:54 వరకు. అమృతకాలం ఉదయం 11:01 నుంచి 12:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషం శుక్రవారం ప్రదోషం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి, సంపద సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారా స్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపద వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషం కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో శివుణ్ణి మారేడు దళాలతో అర్చించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో సంపదలు సిద్ధిస్తాయి. ఇలా దైవారాధన ద్వారా వచ్చేటువంటి సంపదలు వ్యక్తికి అభివృద్ధిని ఆనందాన్ని కలిగిస్తాయి. దైవారాధన లేకుండా లౌకికమైన ప్రయత్నం ద్వారా సంపాదించిన సంపదలే వ్యక్తికి చిక్కులను పుట్టిస్తాయి. నేటి ఆణిముత్యాలు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకొని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు. ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట?
ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టం అవుతూ ఉంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని, భద్రతని, ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. అది కేవలం రాముడి బాల్యం కాదు, ఎవరి బాల్యమైనా అలాగే గడుస్తుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పరిఢవిల్లేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అన్నది రామాయణంలో నిర్దేశించారు. ఎందుకని అంటే శ్రీరామాయణం వేదోపబృంహణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడయాడింది. అయినప్పుడు వేదము యొక్క హృదయం ఎలా ఉంటుందో రామాయణంలో కాండల యొక్క నిర్ణయం కూడా అలాగే జరగాలి. ఒక వ్యక్తి బాల్యంలో గురువుగారిని ఆశ్రయించి శాస్త్రమునందు శ్రద్ధ పొందేటటువంటి క్రమాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాలకాండ. ఇక రెండవ కాండ అయోధ్యకాండ. అయోధ్య అంటే జయింప శక్యము కానిది అని అర్థం. దేని చేత జయింప శక్యము కానిది అంటే బాల్యంలో ఏ శాస్త్రాన్ని గురువుగారి దగ్గర అభ్యాసం చేశాడో ఆ శాస్త్రాన్నే మళ్ళీ తాను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు. అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని కామాన్ని, అర్థాన్ని ధర్మంతో ముడివేసి హృదయాన్ని భగవంతుని యొక్క దేవాలయంగా మార్చుకుని దుష్టమైనటువంటి ఆలోచనలు అందులో ప్రవేశించడానికి వీలులేని దుర్భేద్యమైనటువంటి కోటగా నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నము జరిగేటటువంటి కాలం కాబట్టి ఆ గృహస్థాశ్రమాన్ని వర్ణించినటువంటి కాండ కాబట్టి ఒక వ్యక్తి హృదయము దుర్భేద్యమైన కోటయై భగవంతునికి దేవాలయంగా మారవలసినటువంటి ఆవశ్యకతని వర్ణించిన కాండ కాబట్టి అయోధ్యకాండ. మూడవది అరణ్యకాండ. అరణ్యకాండ ఎందుకైంది అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలు ఒక యోగ్యమైనటువంటి వయస్సుని పొంది వాళ్ళు పొందవలసినటువంటి సంస్కారములు పొందిన తరువాత ఆ బిడ్డలు ఒక పరిణతిని పొందితే ఇక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకోగలరనేటటువంటి స్థితి కలిగిన తరువాత యజమాని వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యానికి ప్రతీక ఏది అంటే అరణ్యం. అందుకే ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలా వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కుంతి భోజదేశ వీరులు, మహాపరాక్రమం కలవారు, మహాబలం కలవారు. వారిని బంధువులతోనూ మంత్రులతోనూ సహా భీష్ముడు వధించాడు. నారాయణులు, బలభద్రులు అనేటువంటి వందల కొద్ది శత్రుశూరులు పాండవుల యందు ప్రేమాధారాలు కలవారు. వారిని భీష్ముడు వధించాడు. మంచి పని చేశాడు. సత్యజిత్తు బలపరాక్రమాలతో అర్జునుడితో సమానుడు. అతన్ని ద్రోణాచార్యుడు వధించాడు. పాంచాలురు యుద్ధ విద్యా విశారదులు, గొప్ప ధనుర్ధారులు,
వారందరూ ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొని మరణించారు. అలాగే విరాట ద్రుపదులు, వృద్ధులు, మహావీరులు వారు కుమారులతోనూ మిత్రులతోనూ కలిసి ద్రోణాచార్యుని ఎదిరించి మరణించారు. చిన్నతనంలోనే ఎదిరించడానికి వీలుగాని వీరుడు అభిమన్యుడు. అతడు శ్రీకృష్ణ బలరాములతోనూ అర్జునుడితోనూ సమానుడు. రథయుద్ధంలో నేర్పరి. ఆ అభిమన్యుడు అనేక మంది శత్రువులను వధించాడు. అర్జునుడిని లొంగదీసుకోలేక నీ పక్షంలోని 6 మహారథులు 4 దిక్కుల నుంచి అభిమన్యుడిని చుట్టుముట్టి వధించారు. అవునవును, కావలసిందేలే వాడికి. వారి చేతులతో అభిమన్యుడు రథాన్ని కోల్పోయాడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు అభిమన్యుడిని వధించాడు. అంబిష్ఠుడి పుత్రుడు మహత్తర సేనా కలవాడు, శత్రునాశకుడు, శోభ కలవాడు. అతడు మిత్రుల కోసం విజృంభించి యుద్ధం చేశాడు. అతడు దుర్యోధనుడి పుత్రుడు, వీరుడు అయిన లక్ష్మణ కుమారుని ఎదిరించి మరణించాడు. బృహవంతుడు అస్త్రవిద్య నిపుణుడు, గొప్ప విలుకాడు. అతన్ని దుశ్శాసనుడు వధించాడు. మణిమంతుడు, దండధరుడు అనేటువంటి రాజులు ద్రోణుడి చేతిలో మరణించారు. అంశమంతుడనే భోజదేశీయ రాజును ద్రోణుడు వధించాడు. సముద్రసేనుడు సముద్ర తట ప్రాంత పరిపాలకుడిని కుమారుడితో సహా వధించాడు. సముద్ర తీర వాసి అయినటువంటి నలుడిని అశ్వత్థామ, వ్యాఘ్రదత్తుడిని వికర్ణుడు వధించారు. విచిత్రంగా యుద్ధం చేసే చిత్రాయుధుడు తీవ్ర యుద్ధం చేసే వికర్ణుడి చేతిలో మరణించాడు. కేకేయ దేశ యుధులతో కూడిన కేకేయరాజు భీముడితో సమానమైన వాడు. అతడు తన సోదరుడైన కేకేయుడి చేతిలో మరణించాడు. పర్వతదేశీయుడైన జనమేజయుణ్ణి నీ పుత్రుడైన దుర్ముఖుడు వధించాడు. రోచమనులనే వీరులు గ్రహాల్లాగా వెలిగిపోతూ ఉంటారు. జంటగా ఉన్నవారిని 2 బాణాలతో ద్రోణుడు ఒకేసారి వధించాడు. ఇంకా అనేక మంది రాజులు తమ శత్రువులతో యుద్ధం చేస్తూ అతి కష్టమైన సంహార కార్యాన్ని చేస్తూ యమలోకానికి వెళ్ళారు. అర్జునుడికి మేనమాములైన పురుజిత్తు, కుంతీభోజుడు ద్రోణుడి బాణాలకు గురి అయి మరణించారు. కాశీరాజైన అభిభువును అనేక మంది కాశీదేశ యోధులు చుట్టుముట్టి ఉన్నారు. వారందరినీ వసుదానుడి పుత్రుడు వధించాడు. అమితౌజుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు 100 కొద్ది శూరులను సంహరించి మన వారి చేతిలో మరణించారు. పాంచాల యోధుడు మిత్రవర్మను, క్షత్రధర్ముణ్ణి ద్రోణుడు వధించాడు. క్షత్రుదేవుడు యుద్ధవీరులను అధిపతి శిఖండి పుత్రుడు, అతడిని నీమనుముడైన లక్ష్మణుడు వధించాడు. అది చెప్పు సుచిత్రుడు, చిత్రుడు అనే మహారథులు, తండ్రి కొడుకులు మహావీరులు. వారిని ద్రోణుడు సంహరించాడు. వృద్ధక్షేముడి పుత్రుడు ఆయుధాలు నష్టమై అతడు మరణించాడు. సేనాబిందువు శత్రువులను యుద్ధంలో వధిస్తూ బాక్లీకుడి చేతిలో మరణించాడు. చేతి వీరులతో రతిక శ్రేష్ఠుడు దృష్టకేతువు, అతడు ఎంతో దుష్కరమైన యుద్ధం చేసి మరణించాడు. మంచి పని. సత్యధృతి యుద్ధభూమిలో గొప్ప యుద్ధం చేసి పాండవుల కోసం పరాక్రమించి యమలోకానికి వెళ్ళారు. సేనాబిందువు యుద్ధంలో మరణించాడు. శిశుపాలుడి పుత్రుడు సుకేతువు, అతడు ఎంతోమంది శత్రువులను వధించి అతడు ద్రోణుని చేతిలో మరణించాడు. వీరుడైన సత్యధృతి, బలిష్ఠుడైన మదిరాశ్చుడు, శూరుడైన సూర్యదత్తుడు ద్రోణుని బాణాలకు మరణించారు. పరాక్రమవంతుడైన శ్రేణిమంతుడు యుద్ధం చేస్తూ మరణించాడు. మగధరాజు పరమాస్త్రవేత్త శత్రుహంతకుడు, అతడిని భీష్ముడు వధించాడు. విరాటపుత్రుడైన శంకుడు, మహారథుడైన ఉత్తరుడు, వీరిద్దరు యుద్ధంలో వీరకార్యం చేస్తూ మరణించారు. వసుదానుడు యుద్ధంలో తీవ్రంగా పోరాడుతూ ద్రోణుని చేతిలో మరణించాడు. పాండ్యరాజు బలవంతుడు, అతడు అశ్వత్థామ చేతిలో మరణించాడు. వీరే కాకుండా అనేక మంది ఆచార్యుడైన ద్రోణుడి చేతిలో మరణించారు.
నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, నా పక్షానికి ముఖ్యులైన వారు ఇప్పుడు ఉండేది భీష్మ, ద్రోణ, కర్ణుడు, వారు మరణించారు. అదేదా ముఖ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు నా సేనలో ఉత్సాహం తొలగిపోయి ఉంటుంది కదా. మిగిలిన వారు బ్రతుకుతారనే ఆశ నాకు కనిపించటం లేదు. భీష్మ, ద్రోణులు కురువీర శ్రేష్ఠులు మా కోసం మరణించారంటే నా జీవితం ప్రయోజనం లేనిది. కర్ణుడు 10,000 ఏనుగుల బాహుబలం గలవాడు. యుద్ధంలో అలంకారంగా ఉంటాడు. అతడు మరణించాడని నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా నా సైన్యంలోని శ్రేష్ఠులైన వారు మరణించారని చెప్పావు కదా. ఇక నా పక్షంలో ఎవరు జీవించున్నారో చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణపుత్రుడైన అశ్వత్థామ మహారథుడు వేగంగా చేతులను కదిలిస్తాడు. దృఢమైన ఆయుధాలు, బాణాలు గలవాడు. గట్టి పిడికిలి పట్టు కలవాడు. బలవంతుడు, వేగవంతుడు. మీకోసం యుద్ధం చేయడానికి మీ పక్షంలో నిలబడి ఉన్నాడు. ద్రోణుడు అశ్వత్థామకు అద్భుతమైన చతుర్దివ్య మహాస్త్రాలను కూడా ప్రసాదించాడు. ఆనర్త దేశంలో ఉండేవాడు. హృదికుని పుత్రుడు, సాత్వత వంశశ్రేష్ఠుడు, హస్త నైపుణ్యం గలవాడు. భోజవంశీయుడైన కృతవర్మ నీకోసమై యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు. యుద్ధంలో కంపింపచేయటానికి వీలుగానివాడు నీ సేనా నాయకుల్లో మొదటివాడు శల్యుడు. అతడు తన మాటను నిలుపుకోవటానికి మేనల్లుళ్ళైనటువంటి పాండవులను వదిలి నీ పక్షంలోకి వచ్చాడు కదా. ధర్మరాజుకు జయం కలగాలని యుద్ధంలో కర్ణుడికి తేజోవధ చేస్తానని మాట ఇచ్చాడు. ఆ శల్యుడు బలవంతుడు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం గలవాడు. అతడు ఋతాయన రాకుమారుడు. నీకోసం ఆ శల్యుడు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గాంధార రాజు శకుని నీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శకుని ఉత్తమ జాతిలో పుట్టినవి, సింధు దేశంలో పెరిగినవి, పర్వత ప్రాంత జాతులు, సముద్ర జాతులు, కాంబోజులు, వనాయ దేశ జాతులైనటువంటి అశ్వాలతో కలిసి తన సైన్యంలో కూడి నీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద పెద్ద గుర్రాలు పట్టుకున్నాడు, నీకోసం ఉన్నాడు. అలాగే శరద్వంతుని కుమారుడు కృపాచార్యుడు, ఆయన మహాబాహువు, చిత్రంగా అస్త్రయుద్ధం చేస్తాడు. చిత్రమైన ధనుస్సును పట్టుకొని యుద్ధానికి నిలబడి ఉన్నాడు. మహారథుడు కేకేయ రాకుమారుడు, చక్కని అశ్వాలు కట్టినది, జెండాలుగా రథాన్ని ఎక్కి నీకోసం యుద్ధం చేయాలని నిలబడి ఉన్నారు. కురువంశశ్రేష్ఠుడు నీ పుత్రుడైన పురుమిత్రుడు మండిపోతున్న సూర్యుడి రంగుగల రథాన్ని ఎక్కి ఉన్నాడు. మేఘాలు లేని ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిలాగా నిలబడి ఉన్నాడు. గజ సమూహం మధ్యలో ఉన్న సింహంలాగా దుర్యోధనుడు విరాజిల్లుతున్నాడు. అక్కడికి సంతోషమో సంతోషం. బంగారు తొడుగులతో అలంకరించబడిన రథం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఆ దుర్యోధనుడు చిత్రమైన బంగారు కవచాన్ని ధరించున్నాడు. రాజుల మధ్యలో కొద్దిగా పొగ ఉన్న అగ్నిలాగా, మేఘాల మధ్య అల్ప ప్రకాశం గల సూర్యుడిలాగా విరాజిల్లుతూ ఉన్నాడు. తెలుసా, నీ కుమారుడైన సుషేణుడు. ఆహా, ఇంకా ఉన్నాడా సుషేణుడు? దారుకత్తిని పట్టుకొని ఉన్నాడు. వీరుడైన సత్యజిత్తు సంతోషంగా చిత్రసేనుడితో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే శీఘ్రభోజుడు భయంకరమైన ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు. జరాసంధు పుత్రుల్లో పెద్దవాడైన అద్రుడు, చిత్రాయుధుడు, శృతవర్మ, జయుడు, శలుడు, సత్యవ్రతుడు, దుశ్శలుడు, వీరందరూ నరశ్రేష్ఠులు. వీరందరూ సైన్యాలతో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. శత్రు సమ్ముడు అనేటువంటి రాకుమారుడు ప్రతి యుద్ధంలోనూ శత్రు సంహారం చేస్తాడు.
తనను తాను సూర్యుడిగా భావించుకుంటూ ఉంటాడు. అతడు జూదగాళ్లకు అధిపతి. ఆ శత్రుసహుడు రథాలతోనూ గుర్రాలు, ఏనుగులు, పదాతులతో వచ్చి నీకోసం యుద్ధం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో జూద ఇండ్లు కట్టించాడు. వీరులైన శృతాయువు, ధృతాయుధుడు, చిత్రాంగుధుడు, చిత్రసేనుడు అనే నరశ్రేష్ఠులు, అభిమానవంతులు, ఆడిన మాట తప్పరు. వారు నీకోసం యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కర్ణపుత్రుడైన సత్యసంధుడు యుద్ధం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. అలాగే హస్తవేగం శ్రేష్టమైన అస్త్రాలు తెలిసిన ఇంకా 2 కర్ణపుత్రులు ఛేదించలేని నీ సేనను ఆశ్రయించున్నారు. నీకోసం యుద్ధం చేయాలని నిలబడి ఉన్నారు. ముఖ్యులైన వీరిలో అమిత ప్రభావం గల ఇంకా కొంతమంది యోధశ్రేష్ఠులతోనూ దుర్యోధనుడు ఏనుగుల సమూహం మధ్య నిలబడి ఉన్నాడు. ఇంద్రుడిలాగా జయాన్ని పొందాలనే కోరికతో ఉన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ సంజయ, నా పక్షంలో జీవించి ఉన్నవారి గురించి, మరణించి ఉన్నవారి గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పావు. శబ్బాష్. దీనివల్ల ముందు కలగబోయే పరిణామాన్ని నేను స్పష్టంగా తెలుసుకుంటున్నాను. నా పక్షంలో పరాజయం అనేదే నిజం అన్నాడు. ఎందుకు? ధృతరాష్ట్రుడు తన సైన్యంలో ముఖ్యమైన వీరులు మరణము, విధ్వంసము, కొద్దిమంది మాత్రమే మిగిలి ఉండటాన్ని విని శోకించాడు. ఆయన ఇంద్రియాలన్నీ వికలమైపోగా దుఃఖిస్తూనూ ఇలా అన్నాడు. దుఃఖం వచ్చేసింది ఇప్పుడు. ఓ సంజయ, 2 గడియలు ఆగు నాయన. నా మనస్సు ఈ అప్రియ వాక్యాలను విని ఎంతో కలత చెందింది. నా మనస్సు అవయవాలు పట్టు తప్పిపోయాయి. ఈ దుఃఖాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను అని చిత్తభ్రమ కలగటంతో మూర్చిపోయాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కానీ సంజయుడికి ఒక ఆశ, అప్పుడైనా యుద్ధం ఆపుతాడేమో. ఆపలే. 8వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, ధృతరాష్ట్రుడు యుద్ధంలో కర్ణుడు మరణించాడని, తన పుత్రులు మరణించారని విని తేరుకొన్న తర్వాత ఏమన్నాడు? పుత్ర మరణం వల్ల ధృతరాష్ట్రుడికి మహాదుఖం కలిగింది. ఆ సమయంలో ఆయన ఏమన్నాడో నాకు చెప్పు అని అడిగాడు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడు మరణించాడని విని కూడా ధృతరాష్ట్రుడికి నమ్మకం కలగలేదు. ఆశ్చర్యంగానే ఉంది. ఇంత దుఃఖమయ్యి ఇన్ని విచారాలు వినిన తర్వాత కూడా నమ్మకమే లేకపోయింది. సకల ప్రాణులకు ఆ భయంకర మరణం సమ్మోహనకరంగా ఉంది. మేరు పర్వతం తన స్థానం నుండి ఇంకొక చోటికి పోయినట్లుగా మేధావి అయిన పరశురాముణ్ణి కలిగిన చిత్త విమోహంలాగా ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయాడు. శత్రువులకు భయం కలిగించే ఇంద్రుడి పరాజయంలాగా మహా తేజస్సు గల సూర్యుడు ఆకాశం నుంచి భూమి మీద పడిపోయినట్లుగా ధృతరాష్ట్రుడు విస్మయానికి లోనయ్యాడు. అక్షయ జలంగల సముద్రం ఊహకందని విధంగా ఎండిపోయినట్లుగా భూమి, ఆకాశం, దిక్కులు, జలం అద్భుతంగా సర్వనాశనమైనట్లుగా, పుణ్యపాప కర్మలు 2 ఫలరహితాలైనట్లుగా ధృతరాష్ట్ర మహారాజుకు కర్ణుడి మరణంతో అనిపించింది. ఇది ఇలా జరిగి ఉండదు అనుకున్నాడు. ఇంకా నమ్మకం లేదు. తర్వాత తన పక్షంలో మిగిలిన ఇతర ప్రాణులకు కూడా ఇలాగే వినాశనం జరుగుతుంది అని కూడా దుఃఖించాడు. అది నమ్మకం పోవటంతో ఎట్లా వీళ్ళకి జరుగుతుందని ఆయన శరీరం అంతా సడలిపోయింది. ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆహాకారాలు చేస్తూ విలపించాడు. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, కర్ణుడు మహావీరుడు, సింహంలాగా, ఏనుగులాగా పరాక్రమవంతుడు, ఎద్దు మూపురం వంటి మూపురాలు కలిగినవాడు. అతడి కన్నులు ఎద్దు కన్నుల్లాగా ఉంటాయి. నడక కూడా అలాగే ఉంటుంది, ఎద్దులాగా ఉంటాడు. కర్ణుడు వజ్ర సమానమైన దృఢమైన దేహం గలవాడు.
దాన వర్షధారలు కురిపించే అతడు వృషభ స్వరూపుడై ఉన్నాడు. అతడు యుద్ధంలో వెనక్కు తిరగడు. కర్ణుడి అల్లెత్రాటి మ్రోతతో, బాణ వర్ష ధ్వనితో యుద్ధంలో రథాలు నిలువవు, పరిగెత్తుతాయి. అలాగే గుర్రాలు, ఏనుగులు కూడా నిలవకుండా పరిగెత్తుతాయి. దుర్యోధనుడు మహాబాహువైన కర్ణుడి ఆశ్రయించి శత్రువును జయించాలనే కోరికతో పాండవులతో వైరం పెట్టుకున్నాడు. అతడు సహించడానికి వీలుగాని పరాక్రమం గలవాడు, పురుష శ్రేష్ఠుడు. ఆ కర్ణుడిని యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కొని ఎలా సంహరించాడు? కర్ణుడు తన బాహుబలంతో గర్విస్తూ ఉంటాడు కదా. కర్ణుడు తన బాహుబలంతో గర్విస్తూ ఉంటాడు. అతడు శ్రీకృష్ణుడిని, అర్జునుడిని కూడా, వృష్ణి వంశీయుల్ని, వారితో కూడిన ఇతరులను కూడా ఏమాత్రం లెక్క చేసేవాడు కాడు. పరాజయం లేని కృష్ణార్జునులను నేను ఒక్కడినే యుద్ధభూమిలో దివ్యరథం నుండి నేలగొలుస్తాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. రాజ్యకాముకుడు, మూర్ఖుడు, లోభమోహితుడు, దిగులు చెందే దుర్యోధనుడికి ఎప్పుడూ మెల్లమెల్లగా చెబుతూ ఉండేవాడు. ఆ కర్ణుడు పూర్వం కాంబోజులు అందరినీ గెలిచాడు. అవంతి దేశీయులను, కేకేయులను జయించాడు. గాంధారులను, మద్రకులను, మత్స్యులను కూడా జయించాడు. త్రిగర్తులు, తంగణులు, శకులు, పాంచాల, విదేహులు, కులిందులు, కాశీ, కోశల రాజులను కూడా జయించాడు. సింహులు, అంగులు, వంగరాజులు, నిషాదులు, పుండ్రులు, చీరకులు జయించాడు. వత్సులు, కళింగులు, ఆనార్తులు, అస్మకులు, ఋషికులను జయించాడు. శబరులు, పరహూణులు, ప్రహుహూణులు, శరణులు, మ్లేచ్ఛ దేశాధిపతులను కూడా జయించాడు. దుర్గాలలోనూ వనాలలోనూ ఉండేటువంటి రాజులను, ఆటవికులను కూడా జయించాడు. వారిని యుద్ధాలలో జయించి పన్ను చెల్లించేటట్టుగా చేశాడు. ఆ కర్ణుడు దుర్యోధనుడి మేలు కోసం కప్పాలు తెచ్చాడు. అతడు దివ్యాస్త్రవేత్త, పరమాస్త్రాలు తెలిసినవాడు, మహా తేజస్వి, సేనను రక్షిస్తూ ఉంటాడు. ఆ కర్ణుడిని శూరులు, పరాక్రమవంతులైనటువంటి పాండవులు యుద్ధంలో ఎలా సంహరించారు? పురుషో మహేంద్రో దేవేషు వృషః కర్ణో నరేష్వపి తృతీయమన్యం లోకేషు వృషం నైవానుశుశ్రుమ. ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపిస్తాడు కనుక దేవతలలో ఇంద్రుణ్ణి వృషుడు అంటారు. అలాగే మానవులలో కర్ణుడు దానశీలి కాబట్టి అతన్ని కూడా వృషుడు అంటారు. ఈ ఇద్దరిని తప్ప మూడో వాడిని వృషుడు అని అనటం మనం వినలేదు. గుర్రాలలో ఉచ్చైశ్రవం శ్రేష్టమైనది. రాజులలో కుబేరుడు శ్రేష్టమైనవాడు. దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు. అలాగే యుద్ధవీరుల్లో కర్ణుడు శ్రేష్ఠుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.